మేము కూడా ప్రతి సవాల్ చేయొచ్చు, ఏముందన్న అందులో. రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఎక్కడ 100% అయిందో ఏ ఊళ్ళే ఆ ఊళ్ళే మేము పోటీ చేస్తాం, మేము పోటీ చేయండి. ఎక్కడన్నా ఒక ఊరు చూపెడతావా? కొండారెడ్డిపల్లిలో అయిందా 100%? కొడంగల్లో అయిందా? మీ అత్తగారు ఊళ్ళో అయిందా? ఎక్కడైంది? నేను కూడా అనొచ్చు, రైతు బంధు మొత్తం పడితే ఆడ పోటీ చేద్దాం అనొచ్చు, తులం బంగారం ఇస్తే పోటీ చేయ అనొచ్చు, నెలకు 2500 ఇచ్చిన మహిళలను ఓటు అడుగు అని నేను కూడా అనొచ్చు, నెలకు 4000 ఇచ్చిన ముసలోళ్ళే మాత్రమే ఓటు అడగాలి, 2000 ఉన్నోళ్ళంతా మాకేయాలని నేను కూడా అనొచ్చు. ఈ బజారు భాష, చీప్ టాక్టిక్స్, చిల్లర మాటలు, వీటితో ఇంకెన్ని రోజులు టైంపాస్ చేస్తారని నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను లేవనెత్తిన ప్రశ్నలు కానీ, నేను చెప్పిన విషయాలు కానీ ఇందులో ఏమైనా తప్పు ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇంకో మంత్రి వాళ్ళ వైపు నుంచి ఎవరైనా సాధికారంగా చెప్పగలిగే వాళ్ళు ఉంటే రమ్మనండి. ఇంకోటి అసెంబ్లీలో చర్చ పెట్టండి, 2 రోజులు పెట్టండి. ఇంతకంటే ఇంపార్టెంట్ ఏముంది? బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ముంగట, మైక్ ఇవ్వండి. మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కుడు, ఇష్టం వచ్చినట్టు ఒర్రుడు, ఇది కాదు కదా పాయింట్. మేము చాలా మీ దగ్గర ఒక సొసైటీలో ఒక రుణమాఫీ కూడా కాలేదని చెప్తా ఉన్నారు హర్ష గారు. ఇంకా చాలా ఉన్నాయి అట్లా ఎగ్జాంపుల్స్. నేను చెప్పేది ఒకటే, ముఖ్యమంత్రి గారు నిన్న ఆడపోయి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాను, ఎంతమంది కోటీశ్వరులను చేసినా వాళ్ళని ఓట్లాడు చూస్తా. నేను కూడా ఎంతమంది మహిళలు ఓట్లు ఇస్తారో నేను కూడా చూస్తాను. నీకు కోటీశ్వరులు కాదు, నువ్వు కనీసం వాళ్ళను రేపటి రోజున ఉన్నదంతా గుంజుకోపోతే చాలు, వాళ్ళ మెడల పుస్తల తాడు గుంజుకోపోతే చాలు. నువ్వు ఇప్పటికే స్టార్టర్లు ఎత్తుకపోతున్నావు, మీటర్లు ఎత్తుకపోతున్నావు, రేపు పుస్తల తాడు కూడా గుంజుకోపోతావు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. బండి సంజయ్ ముందు ఒకటి చెప్పాలి, అసలు మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? మీరు ఎందుకు రేవంత్ రెడ్డి రక్షణ కవచంలాగా నిలబడుతున్నారు?